హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి స్లైడర్స్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ బ్యానర్‌కి నేను స్లైడర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ కాబట్టి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ లోపలికి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలి అనుకుంటే URL/wp-admin అని ఎంటర్ చేస్తాము. ఇక్కడ మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డాష్‌బోర్డ్ లోపలికి ఎంటర్ అవుతాం. ఓకే, సో డాష్‌బోర్డ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్లగిన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ న్యూ అని బటన్ ఉంటుంది. సో యాడ్ న్యూని క్లిక్ చేస్తే సో మనం ఇక్కడ సెర్చ్లో మనం స్మార్ట్ స్లైడర్స్ అని ఎంటర్ చేస్తాం. మనకి ఇక్కడ ఫస్ట్లో వస్తుంది అనమాట, స్మార్ట్ స్లైడర్స్ అనే ప్లగిన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయాలి. సో దీనికి సంబంధించిందంతా కూడా ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని స్క్రీన్ షాట్స్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ ఈ ప్లగిన్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం యాక్టివేట్ అని క్లిక్ చేయాలి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ స్మార్ట్ స్లైడర్స్ అనే ప్లగిన్ మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడికి వచ్చి మనం గో టు డాష్‌బోర్డ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ గో టు డాష్‌బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇది ఒకటి ఉంది, ట్యుటోరియల్ బిల్డర్ అని. సో మనకు అది అవసరం లేదు, కానీ ఇక్కడ నేను కొత్తది క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్, స్టార్ట్ విత్ ఎ టెంప్లెట్ అనేసి. సో క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అంటే మనం ఓన్గా కస్టమైజ్ చేసుకుంటాము. స్టార్ట్ విత్ ఎ టెంప్లెట్ అంటే వాళ్ళు ఆల్రెడీ టెంప్లెట్స్ అవైలబుల్గా ఉంటే ఆ టెంప్లెట్లో మనకి నచ్చిన టెంప్లెట్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ 3 స్లైడర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 స్లైడర్స్లో మనం ఒక్కొక్క స్లైడర్లో ఒక్కొక్క ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఎన్ని స్లైడర్స్ కావాలంటే అన్ని స్లైడర్స్ యాడ్ అని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. స్లైడ్ 1 అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీడియా లైబ్రరీలో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సెకండ్, థర్డ్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం స్లైడర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం వెబ్సైట్ లోపలికి యాడ్ చేయాలన్నమాట. మనం పేజెస్ అని క్లిక్ చేస్తే మనకి ఏ పేజ్లో కావాలంటే మనం ఆ పేజ్లో మనం స్లైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హోమ్ అని క్లిక్ చేస్తున్నా. హోమ్ ఎడిట్ లోపలికి వస్తే సో ఎడిట్ విత్ ఎలిమెంటార్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ ఎలిమెంటార్ లేకపోతే వర్డ్‌ప్రెస్లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ స్లైడర్ అనే ప్లగిన్ మనం యూజ్ చేసుకున్నాం కూడా, దాన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ స్మార్ట్ స్లైడర్స్ అని మనకి ఇక్కడ వస్తుంది. సో దీన్ని డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేస్తాం అక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న స్లైడర్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 4 అనే నెంబర్ ఉంది, మై ప్రాజెక్ట్ అనే పేరు ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ 4 స్లైడర్స్ మనకు అక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి 4 స్లైడర్స్ వచ్చేసినాయి. నేను కిందదంతా డిలీట్ చేసేస్తున్నా. సో ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట స్లైడర్స్ ఎలా కనిపిస్తున్నాయని. సో చూసారా, స్లైడర్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. సో ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే, ఇంకొకటి నేను ఇంతకుముందు చూపించాను కదా బై డిఫాల్ట్ టెంప్లెట్ అనేసి, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డాష్‌బోర్డ్ లోపలికి వచ్చి స్మార్ట్ స్లైడర్స్ అని క్లిక్ చేస్తే గో టు డాష్‌బోర్డ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఇది చేసాం, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేసి. ఇప్పుడు స్టార్ట్ విత్ ఎ టెంప్లెట్ అని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడికి వస్తే మనకి టెంప్లెట్ అన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఏ టెంప్లెట్ కావాలి అనుకుంటే ఆ టెంప్లెట్ మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ పైన ఫ్రీ అని ఉంది కదా. సో ఈ ఫ్రీలో మనకి ఎలాంటి టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ని మనం ఫ్రీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూసారా, సో మనకి ఏది కావాలనుకుంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ స్లైడర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ స్లైడర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. సో దీంట్లో మనకి ఇమేజెస్ కావాలి అనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇమేజెస్.
సో ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, కంటెంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అన్ని స్టైల్స్ యూజ్ చేసుకొని మనం కంటెంట్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంతా నేను కంటెంట్ ఎడిట్ చేస్తున్నా. సో ఇక్కడ కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటే దేని మీద క్లిక్ చేస్తే అది ఎడిట్ ఆప్షన్ అనేది మనకు చూపిస్తుంది. ఆ విధంగా మనం కంటెంట్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలానే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్న ఇమేజెస్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా సేవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఏ స్లైడర్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఆ స్లైడర్ మీద ఎడిట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఎలా అయితే ఎడిట్ చేసామో సేమ్ అలానే సెకండ్ అండ్ థర్డ్ స్లైడర్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ 3 స్లైడర్స్ సెట్ అయిపోయినాయి. ఇక్కడ పేజెస్ లోపలికి వెళ్ళి ఇక్కడ హోమ్ పేజ్, సో మనకి స్లైడర్స్ హోమ్ పేజ్లో చూపించాలనుకుంటున్నాం కాబట్టి మనం హోమ్ పేజ్లో ఎడిట్ అని క్లిక్ చేస్తాము. ఎడిట్ విత్ ఎలిమెంట్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడికి వచ్చి స్మార్ట్ స్లైడర్స్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు దాన్ని డ్రాగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇక్కడ డెమో స్లైడర్ ఫ్రీ ఫుల్ విడ్త్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. సో మనకి ఇలా బ్యూటిఫుల్ స్లైడర్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ లోపల. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, నచ్చలేదు అంటే డిస్లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.